హాయ్ అండి, అందరికీ నమస్కారం. వినాయక చవితి రోజు పొద్దున్నే 6 గంటలకు మేము మామిడి ఆకుల గురించి వెంకాయ పువ్వు కోసం పొద్దున్నే 6 గంటలకు వచ్చేసాం. ఇప్పుడు ఆ ఒర్రె పారుతుందా, ఆ ఒర్రె దాటి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఇక ఒర్రె కింద బ్రిడ్జ్ ఉంటుంది, చిన్న కాలువ లాంటి బ్రిడ్జ్ ఉన్నది, కింద వాటర్ వెళ్తున్నాయి చూడండి. ఈ దాటి వస్తున్నాం మామిడి ఆకుల గురించి. వాటర్ చూడండి, పొద్దున్న నుంచి భారీ వర్షం మా ఊళ్ళో అయితే. మా ఊడు ఒర్రె పక్కకుంటే భారీ వర్షం కారణంగా మొత్తం ఫ్లో వాటరు భారీ స్థాయిలో పోతుంది. ఆ చిన్న కాలువ అయినా బాగా వాటర్ పోతున్నాయి. అయినా కానీ వెంకాయ పువ్వు దగ్గర దాకా వెళ్ళి మరీ తెంపుకొని వచ్చాడు. చూడండి, సూపర్ ఉంది. అండ్ నేను కూడా తెంపినా చూడండి, 2-3 ఫ్లవర్స్ ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి వెంకాయ పువ్వు. అండ్ మా వానికి ఇచ్చిన బ్యాగులు ఏమని అండ్ బైక్ మీదకి ఎక్కి మరి దాని తర్వాత వనగాయనైతే తెంపుతున్నా. పొద్దున్న నుంచి భారీ వర్షం. ఈ భారీ వర్షం కారణంగా ఇదంతా పొలం మొత్తం చెరువు లెక్క అయిపోయింది. పాలకూర ఆకుల గురించి మా ఫ్రెండ్ వాడు ఒక్కడ పోతా అన్నాడు, పోయిండు, తీసుకుని వచ్చిండు. దాని తర్వాత ఇక మేము మామిడి ఆకుల గురించి వచ్చినాం. నేను ఇక్కడ తింటున్నా, మా వాళ్ళు అటు పోతారు. ఇదంతా భారీ పొద్దున్న వర్షం కారణంగా చూడండి, కాళ్ళు కూడా సాంగ్ మునిగిపోతున్నాయి, అంత వాటర్ అయిపోయినాయి, నిండిపోయినాయి. మేము రాగానే మా ఫ్రెండ్స్ వచ్చారు ఇక్కడికే. ఈ మామిడి ఆకులు తెంపుకొని వెంటనే మళ్ళీ ఇటు మా వాడు వీడియో దగ్గర రారా అని అంటున్నాడు. అయినా కానీ మా వాడైతే వేరే మా ఫ్రెండ్ గారు కూడా వచ్చాడు, వాడు బండి మీద ఎక్కి మరి తెంపుతుండు. మాకైతే సరిపోయింది. కాకపోతే ఇది చూడండి, మా ఊరి దగ్గర ఉన్న వాగు చెరువు ఒక సముద్రం లెక్క అయిపోయింది. అండ్ ఫైనలీ పూజ కార్యక్రమం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.